ముఖ్యమంత్రి జగన్ పై విజయసాయిరెడ్డిపై విమర్శలు చేస్తున్న వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే వారి చరిత్ర మొత్తం బయటకు తీస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత సమీర్ ఖాన్ హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విమర్శిస్తున్న వాళ్ల చరిత్రను సాక్షాత్తు ఆనం వివేక గతంలో మీడియాకు తెలియజేశారని గుర్తు చేశారు. మీడియా సమావేశాల్లో ఇకనైనా విమర్శలు హుందాగా చేయాలన్నారు. మాజీ మేయర్ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ను టీడీపీ వెన్నుపోటు పొడిచిందన్నారు. అబ్దుల్ అజీజ్ ను మేయర్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ సంగతిని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ బొంగురెడ్డికి కనకరావు కొట్టిన రోజులు గుర్తులేదేమో. ఈ బొంగురెడ్డి ఎట్లా పుట్టారో నాకు తెలియదు, కానీ వాస్తవంగా ఈ బొంగురెడ్డి ఎట్లా పుట్టారనేది అయ్యా నేను చెప్పట్లేదయ్యా. స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారి మొగతనం పోయి సోనియా గాంధీ గారిని అడగమ్మా. అయ్యా బొంగురెడ్డి, అయ్యా లంబురెడ్డి, ఓటారెడ్డి పోయి సోనియా గాంధీ గారికి అడుగు జగన్మోహన్ రెడ్డి గారు మొగతనం ఏందని. ప్రజల వరకు నీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మొగతనం ఏందని నీ ఇష్టానుసారం నీకు ఇవ్వబడేసి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఏమనుకుంటున్నావు నువ్వేమో మాట్లాడుతుంది? నీ స్థాయి ఏంటి? ఊరిగా మాట్లాడు. బొంగురెడ్డి అసలు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఒకసారి 2 సార్లు నీకు తెలుసుంటాడు. ఆయన దగ్గరికి నువ్వు క్రికెట్ కొట్టాలనేసి మాట్లాడితే ఏమైనా పెద్దగా స్క్రిప్ట్ రాసుకొని దాంట్లో చూసుకొని కంప్యూటర్లో తీసుకొని వచ్చి ఈ బొంగురెడ్డి అన్ని తెలిసినట్టుగా యాక్టింగ్ మళ్ళా చేయడం. ఈ బొంగురెడ్డి చెప్తాడు కేపీసీఎల్ గురించి, ఈ బొంగురెడ్డి చెప్తాడు అరబిందో ఫార్మా గురించి, ఈ బొంగురెడ్డి చెప్తాడు ఇంకో కంపెనీ గురించి. నోరుంది కాదని పారేస్తే మంచి పద్ధతి కాదు. నీ చరిత్ర నేను కానీ బయట పెట్టాననుకో, ఒక హుందాతనమైన పోస్ట్ లో ఉండవు, హుందాతనంగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. అది పద్ధతి ఉంటది. నీకు పద్ధతి ఉంటది, మాకు మాట్లాడే వాళ్ళకు కూడా పద్ధతి ఉంటది. లేకపోతే మీ ఇష్టానుసారం మాట్లాడామనుకో బొంగురెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి నీకే చెప్తున్నా, ఇంకోసారి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నీ ఇష్టం. విమర్శించు, తప్పు లేదు. లేని విమర్శని మొత్తం చూసి దానికి వచ్చేసి చుట్టేసి మళ్ళా మాట్లాడతావు. ఏంటిది? మంచి పద్ధతి కాదు. అది నీకు ఒక మాట చెప్తున్నా, ఈ రోజు మన సిటీ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థికి ఇస్తే అక్కడ నువ్వు వచ్చేసి నీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని నువ్వు చెప్పు, మనసు పూర్తిగా నువ్వు వచ్చేసి మా ఈ అభ్యర్థికి ఓటు వేయమాకండి, నారాయణకి వేయమంటున్నావే, ఎన్డీఏతో జత కలిసి నువ్వు బీజేపీ వాడివా? సిగ్గు ఉండాలి అజీజా, నీకు అజీజా నీకు సిగ్గు ఉండాలి. నువ్వు మా కరోనా వైరస్ ఉంటే వచ్చి తొమ్ము చూసావా? గబక్కని చూసావా? నేను వచ్చా లేదా ఎవరికైనా సహాయం చేశావా? ఇప్పుడు ఓట్లు వస్తాయంటే నువ్వు వచ్చి నారాయణ సార్కి ఏమన్నాడు? ఏమైనా నారాయణ సార్ చేసేది ఆయన షాపింగ్ మందిని కట్టాడంట. ఏం కట్టింది? 4 పిల్లలు చేశాడు. కట్టింది మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. అందరికి తెలియదా? పాప సామాన్యుడికి సీట్ ఇస్తే నువ్వు వచ్చి మాట్లాడతావు. విజయసాయి రెడ్డి గారి మీద ఏదో మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అంతా ఇస్తారు. నీకు గుర్తించి ఇచ్చింది మా ముస్లింలకి ట్రాక్ వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది నువ్వు ఈ రోజు వచ్చేసి ఓట్లు అడుగుతున్నావే జెండా విధి ప్రాంతాల్లో, రంగనాయకులపేటలో, ప్రతి చోట వచ్చి ఎంతవరకు సమంజసం? ఇది నువ్వు చేయడం కరెక్టేనా? నువ్వు పార్టీకి లాయల్ అంటున్నావు, బట్ పార్టీ నీతో లాయల్గా లేదే. ఎందుకు ఆడ ఉండి నారాయణ సార్ని ఏం చేయడు? పొడి చేస్తా ఉండేదే నారాయణ సార్ నీకు. ఆ నారాయణకి ఇప్పుడు కాదు ప్రచారంలో చెప్తా వాళ్ళ పరిస్థితి అది. పాపం మా దగ్గర ఏడుస్తా ఉంటారు. సర్లే మా సోదరులే కదా అని మేము నమ్మునున్నాం. కానీ అజీజ్ భాయ్
నువ్వు ముస్లిమ్స్ ఏరియాలో వచ్చి ఓట్లు అడగాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు ముస్లింలకి కరోనా వైరస్ లో పాండమిక్ లో ఆ 2 సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు అది చెప్పి నువ్వురా. ఏ మొహం పెట్టుకొని వస్తావో నేను ప్రతి ప్రెస్ మీట్ లో ఇప్పుడు ప్రచారానికి 1వ తారీఖు నుంచి బోల్దార్తా సిటీలో ఏది వదిలిపెట్టకుండదు. ఏడవే నీ మీద నారాయణ మీద వదిలిపెట్టదే ఉండదు. రూరల్ లో తిరుగుతా, అక్కడ కూడా చెప్తా, ఒక రెడ్డి గారిని మా పార్టీ నుంచి దూరం చేసుకుని ఒక ఇచ్చావు. ఒక రెడ్డి గారికి ఇచ్చి చంద్రబాబు నాయుడు దూరం చేశావు. అది నేను గుర్తుపెట్టుకో. ఇది ముస్లింల పక్షపాతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని నువ్వు అజీజ్ భాయ్ రాబోయే రోజుల్లో నువ్వు ఏ విధంగా అడుగుతావో నేను చూస్తా ఓట్లు. నువ్వు ఏ విధంగా సహాయం చేశావో అది కూడా నేను బయట పెడతా. ప్రతి ఒక్కటి బయట పెడతానని చెప్పుకుంటూ, బొంగురెడ్డి ఈసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలనేసి నీకు ఉత్త బొంగురెడ్డి అనే పేరు పెట్టా. మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.